ప్రజాస్వామ్యం రెండు చక్రాలపై నడుస్తుంది. ఒక చక్రం అధికార పార్టీ అయితే మరో చక్రం ప్రతిపక్షం. ప్రజాస్వామ్యం సరిగా సాగాలంటే బలమైన ప్రతిపక్షం అవసరం. అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడాలి. అది బలహీనపడితే దాని స్థానంలో ప్రాంతీయ పార్టీలు ప్రవేశిస్తాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని 2 ఏళ్ల క్రితం బీజేపీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఒక బీజేపీ నేత నుంచి ఇలాంటి మాటలు వచ్చాయంటే ప్రతిపక్షం బలహీనంగా ఉన్నందువల్ల జరిగే పర్యవసనాల గురించి ఆయన అర్థం చేసుకునే ఉంటారు. దేశంలో కాంగ్రెస్ ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. బీజేపీతో ముఖాముఖి పోటీ జరిగే రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ఆ పార్టీని ఎదుర్కోలేకపోతున్నదనే విషయం స్పష్టంగా నిరూపితమవుతూనే ఉంది. గుజరాత్లో 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోతుంది. ఈ పరిస్థితుల్లో గుజరాత్ ఏఐసీసీ సమావేశాలను ఏర్పాటు చేసినంత మాత్రాన ఫలితాలు భిన్నంగా ఉంటాయా? గత నెలలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గుజరాత్కు వెళ్లి దాదాపు 2 రోజుల పాటు 500 మంది కాంగ్రెస్ నేతలతో విస్తృత సమాలోచనలు జరిపారు. ప్రజలు కాంగ్రెస్కు ఎందుకు దూరమయ్యారు అన్న విషయమై వాస్తవాలు తెలుసుకోవడంపై ఆయన తన దృష్టి కేంద్రీకరించారు. ప్రజా సమస్యలపై పోరాడడంతో పాటు జిల్లా, గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేస్తే కాని ఫలితాలు సాధించలేమనే అభిప్రాయానికి వచ్చారు. కాంగ్రెస్ శిథిలావస్థలో ఉన్నదని, బలపడేందుకు ఏమీ చేయటం లేదని, రాష్ట్రాల్లో అంతర్గత కలహాలతో సతమతమవుతోందని విమర్శించటం సులభం. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారంలో లేదని, ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఎవరైనా ఎత్తిపడవచ్చు. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ ఏదో రకంగా పోరాడుతూనే ఉంది. ఏదో ఒక అంశంపై ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళుతూనే ఉన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతల మధ్య సైద్ధాంతిక అంశాలపై బలమైన వాగ్యుద్ధాలు జరిగాయి. పార్టీలో సంస్థాగత మార్పులు తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2 నెలల క్రితం జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినప్పటికీ మొత్తం 70 స్థానాల్లో తన ఉనికిని నిలబెట్టుకోగలిగింది. దాదాపు 10 స్థానాల్లో బీజేపీకి లభించిన ఆధిక్యత కంటే కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు సాధించింది. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ మూలంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 4000 ఓట్ల తేడాతో ఓడిపారు. కాంగ్రెస్ తన వ్యూహ రచనను మార్చుకున్నదనడానికి ఇది నిదర్శనం. మిత్రపక్షాలు అవసరమైన చోట స్నేహంగా ఉంటూనే స్వతంత్రంగా బలోపేతమయ్యేందుకు కాంగ్రెస్ చర్యలు తీసుకుంటోంది. కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తోంది. బీజేపీని ఢీకొనాలంటే దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేయాలనే విషయం కూడా కాంగ్రెస్కు అర్థమైనట్లు కనిపిస్తోంది. 6 దశాబ్దాల తర్వాత మోదీ స్వంత రాష్ట్రంలోనే ఈ సమావేశాలను నిర్వహించటం ఒక రకంగా బీజేపీకి సవాలు విసిరినట్లే. ప్రత్యర్థి ఎంత బలాఢ్యుడైనా ఆయన చేతుల్లో బలికావడం కంటే సాయశక్తులా పోరాడి కనీసం జీవించేందుకు కాంగ్రెస్ బలంగా యత్నాలు చేయటం హర్షణీయమే. ఎప్పటికైనా మోదీ రాజకీయాల్లోంచి నిష్క్రమిస్తారని, బీజేపీపై ప్రజా వ్యతిరేకత రాక మానదని, కాళ్లు చాపుకొని విశ్రమించటం వల్ల కాంగ్రెస్ పూర్తిగా తెరమరుగవుతుందనే విషయం ఆ పార్టీ నేతలకు తెలుసు. కాంగ్రెస్ పునరుద్ధరణ కాంగ్రెస్కు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి కూడా ముఖ్యమని ఆ పార్టీ నేతలు గ్రహిస్తున్నారు. కానీ మోదీ నాయకత్వంలో అత్యంత బలోపేతమైన భారతీయ జనతా పార్టీ, దానికి అండగా నిలిచిన సంఘ్ పరివార్ సంస్థలను, ప్రజల్లో విస్తరిస్తున్న హిందూత్వ భావోద్వేగ వెల్లువలను గమనించిన తర్వాత కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని సంతరించుకోగలదా అన్న అపనమ్మకాలు మాత్రం ఇప్పట్లో దూరమయ్యే అవకాశాలు లేవు. కాంగ్రెస్ పుంజుకుంటుందా లేదా అన్న చర్చ కంటే కాంగ్రెస్ ఎక్కడ దారి తప్పిందనే చర్చ చేయడం అవసరం. బలహీన వర్గాలను, మైనార్టీలు, దళితుల గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడటం ద్వారా కాంగ్రెస్ బీజేపీ కంటే భిన్నమైనదని, బీజేపీ సంపన్న వర్గాల పార్టీ అని తీర్మానించటం వినడానికి బాగానే ఉంటుంది. కానీ ఇవే వర్గాలు కాంగ్రెస్కు ఎందుకు దూరమయ్యాయి, ఇప్పుడు కాంగ్రెస్ను అవి ఎందుకు విశ్వసించాలి అన్న విషయంపై కూడా ఆ పార్టీ నేతలు స్పష్టంగా ఆలోచించాల్సి ఉంటుంది. రెండవది, కాంగ్రెస్ వారసత్వానికి సంబంధించిన విషయం. కాంగ్రెస్లో ఒకప్పుడు మహామహులైన, దేశభక్తులైన నాయకులు ఉండేవారు. ఇదే గుజరాత్లో 1938లో జరిగిన ఏఐసీసీ సదస్సుకు సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించి బ్రిటిష్ వలస పాలకులపై రాజీలేని సంపూర్ణ పోరాటానికి పిలుపునిచ్చారు. ఇదే గుజరాత్లో సర్దార్ పటేల్ దాదాపు 25 ఏళ్లు కాంగ్రెస్ శ్రేణులకు శక్తివంతమైన నాయకత్వాన్ని అందించారు. సహాయ నిరాకరణ, పౌర ఉల్లంఘన, విదేశీ వస్త్ర దహనం, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలతో పాటు కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన ప్రతి పిలుపు విజయవంతమయ్యేలా చూశారు.
జాతీయ పతాకాన్ని నిషేధించటాన్ని తీవ్రంగా వ్యతిరేకించి వేలాది కార్యకర్తలు నిషేధాజ్ఞలు ధిక్కరించి పతాకాన్ని ఆవిష్కరించేలా చేశారు. వీరే కాదు, రాజద్రోహ నేరంపై మాండలే జైలులో 6 సంవత్సరాలు గడిపిన బాలగంగాధర్ తిలక్, స్వయం పాలన కోసం పోరాడిన గోపాలకృష్ణ గోఖలే, సామాజిక సంస్కరణలను అభిలషించిన గోవింద్ రనడే లాంటి వారెందరో కాంగ్రెస్కు చెందినవారే. 4 సార్లు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మదన్ మోహన్ మాలవీయ చౌరీ చౌరా కేసులో ఉరిశిక్ష పడిన వారిని నిర్దోషులుగా విడుదల చేయించారు. ప్రపంచంలోనే అతిపెద్ద బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. కాంగ్రెస్లో అతివాద మితవాద శక్తులు సైద్ధాంతికంగా ఘర్షించేవి, కానీ వారందరూ మెజార్టీ హిందువులను ఆకర్షించేవారు. మహాత్మాగాంధీ కూడా ప్రజా సమీకరణ చేస్తూనే హిందూ ప్రతీకల్ని ఉపయోగించుకునేవారు. అయితే స్వాతంత్ర్యానంతరం స్వాతంత్ర్య పోరాట యోధుల విలువల్ని, వారసత్వాన్ని విస్మరించింది. ఒకప్పుడు కాంగ్రెస్కు మహోన్నత చరిత్ర ఉన్నదా అని ప్రజలు అనుమానపడే పరిస్థితిని కల్పించారు. స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని దశాబ్దాల వరకు స్వాతంత్ర్య పోరాట యోధులను స్మరించేవారు. పాఠశాలల్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభాత భేరీలను నిర్వహించేవారు. దేశభక్తి గీతాలతో వీధులు మారుమ్రోగిపోయేవి. కానీ తర్వాతి కాలంలో ఈ వాతావరణం పూర్తిగా మారిపోయింది. బీహార్లో బాబు రాజేంద్ర ప్రసాద్ నివసించిన సదాకత్ ఆశ్రమ్ ఇప్పుడు ఒక పాడుబడ్డ భవనంగా మారడమే అందుకొక ఉదాహరణ. కాంగ్రెస్ ఈ వ్యవహార శైలి భారతీయ జనతా పార్టీకి ఎంతో ఉపయోగపడింది. బీజేపీని, నరేంద్ర మోదీని ఇప్పుడు ఏ విషయంపై విమర్శించినా గతంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలు గుర్తుకు వచ్చేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరించారు. మదన్ మోహన్ మాలవీయ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి నుంచి మహాత్మాగాంధీ వరకు నరేంద్ర మోదీ దేశభక్తులందర్నీ తన స్వంతం చేసుకోవడం ప్రారంభించారు. హిందువుల ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు శాతం పడిపోయే విధంగా బీజేపీ తన విధానాలను రూపొందించుకుంది. దీనివల్ల కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిపోయింది. ఇప్పుడు గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక చిహ్నం వద్ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని, గాంధీజీ ఆశ్రమం ఉన్న సబర్మతి నది వద్ద ఏఐసీసీ సమావేశాలను నిర్వహిస్తున్నారంటే కాంగ్రెస్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని గుర్తు చేసుకుంటుందన్నమాట. గుర్తు చేసుకోవడం మాత్రమే సరిపోదు, తాను ఎప్పుడు ఎక్కడా దారి తప్పిందన్న విషయమై అంతర్మథనం చేసుకోవాలి. ఒకప్పటి స్వాతంత్ర్య సమరయోధుల స్మారక స్థలాల మధ్య సమావేశాలు నిర్వహించటం, వారి చిత్రపటాలకు పూలమాలలు వేయడంతోనే సరిపోదు. వారి నాయకత్వ మహోన్నత స్ఫూర్తిని ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు తామేమి చేయగలమో కాంగ్రెస్ నేతలు ఆలోచించాలి. దేశభక్తి, జాతీయవాదం, హిందుత్వ ఈ మూడింటిని కలగలిపి బీజేపీ తన స్వంతమే అన్నట్లుగా ప్రచారం చేసుకుంటుంటే తామెందుకు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయామో ఆలోచించాలి. అంతేకాదు, సైద్ధాంతిక భిన్న స్వరాలకు కాంగ్రెస్ మళ్లీ వేదికగా మారాలి. అతివాద, మితవాద స్వరాలకు ఆస్కారం కల్పించాలి. 1955లో హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు జేబీ కృపాలానే కేవలం హిందూ మతం కోసమే చట్టం చేయడం సరికాదని విమర్శించారు. షాబానో కేసు, అయోధ్య నుంచి రాజీవ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించడం నుంచి ఇప్పటి వరకు మతం విషయమై కాంగ్రెస్ సైద్ధాంతికంగా డోలాయమాన పరిస్థితిలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ఇటీవలి మెమోరియస్ ఆఫ్ మావెరిక్ అనే పుస్తకంలో ఈ డైలమాల గురించి అభివర్ణించారు. విఎన్ గాడ్గిల్ లాంటి వారు కాంగ్రెస్లో విపరీత ఆలోచన ధోరణిని విమర్శించారు. ఇది బీజేపీ ఎదుగుదలకు ఆస్కారం కల్పించిందనడంలో సందేహం లేదు. వర్తమాన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ సంస్థాగతంగా పటిష్టం కావడమే కాదు, సైద్ధాంతిక స్పష్టత ఏర్పరచుకోవడంపై దృష్టి పెట్టాలి.